దేవుని చేత నువ్వు గద్దించబడ్డావా, హెచ్చరించబడ్డావా, నువ్వెవరవో తెలుసా? ధన్యుడివి, ధన్యురాలివి. కొలత లేకుండా, కొదువ లేకుండా సమృద్ధిగా ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి ఇంటి వాళ్ళు డబ్బులు, బంగారం, బైకు, ఇంకా పెళ్లి ఖర్చులు, ఎన్నో బట్టలు అన్నీ పెట్టారు. పిల్లని కూడా వాళ్ళ ఇంటికి అప్పచెప్పారు. ఇప్పుడు ఇన్ని పుచ్చుకున్న తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి? ప్రేమగా చూసుకోవాలి, ఆప్యాయంగా చూసుకోవాలి, అనురాగంతో, ఏ బాధ రాకుండా, ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ సరిగా చూసుకోలేదనుకోండి, పిల్లనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ మౌనంగా ఉంటారా? ఉండరు. ఏం చేస్తారు? నిలదీస్తారు. దేనికి లోటు చేయలేదు కదా, ఎందుకు మా పిల్లల్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతారా లేదా? తేడా వస్తే అడిగితే నీకు జీవాన్నిచ్చిన, జీవితాన్నిచ్చిన, ఆరోగ్యాన్నిచ్చిన, క్షేమాన్నిచ్చిన, అవసరతలు తీర్చిన, మేలులు చేసిన, సాక్ష్యాన్నిచ్చిన, నీ కొరకు రక్తం కార్చిన, ప్రాణం పెట్టిన, తిరిగి లేచిన, పరలోక రాజ్యంలో నీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచిన దేవుడు ఒకవేళ నీలో తేడా ఉంటే అడగడా? అడగకూడదా?